శశ రాజ్యయోగంతో అడుగడునా ఈ రాశులకు విజయాలే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచరించే క్రమంలో వివిధ యోగాలు ఏర్పడుతుంటాయి. నవగ్రహాల్లో ప్రత్యేకమైన స్థానం పొందిన శనిదేవుడు శ్రావణ మాసంలో శశ రాజ్యయోగాన్ని ఇస్తున్నాడు. ఆయన తన సొంత రాశి మకరం, కుంభరాశుల్లో ఉన్నప్పుడు రాశుల వారికి మంచి ఫలితాలను అందజేస్తాడు. శనిదేవుడు తులా రాశిలో ఉన్నప్పుడు ఈ శశ రాజ్యయోగం ఏర్పడనుంది. జీవితంలో ఎదురయ్యే అనేక దారుణ పరిణామాల నుంచి ఈ యోగం కాపాడుతుంది. కెరీర్లో మంచి విజయాలు నమోదు చేయడానికి అవకాశం కల్పిస్తుంది. మిథున రాశి కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. సంపద పెరుగుతుంది. వ్యాపారస్తులకు బాగుంటుంది. పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని విస్తరిస్తారు. వృత్తిలో ఉన్న ఆటంకాలను అధిగమించడంతో పాటు ఆధ్యాత్మిక విషయాలపై మనసు మొగ్గు చూపుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ రాశుల వారికి శుక్రుడు రాజయోగాన్ని తీసుకువస్తున్నాడు. మకర రాశి ఆర్థిక పరిస్థితి పటిష్టంగా మారుతుంది. వ్యాపారానికి సంబంధించి, ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. జీవితంలో ఇంతవరకు ఎదురుకాని సానుకూల పరిణామాలు మీకు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు బాగుంటుంది. న్యాయపరమైన విషయాల్లో విజయాన్ని దక్కించుకుంటారు. కుంభరాశి శనిదేవుడికి కుంభరాశి సొంత రాశి. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు ఆరోగ్యం బాగుపడుతుంది. ఉన్న సంపదలోనే పెరుగుదల చోటు చేసుకుంటుంది. పూర్వీకుల నుంచి ఆస్తి కలిసి వస్తుంది. అలాగే కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడతాయి. మీన రాశి కుటుంబ జీవనం సంతోషంగా గడుస్తుంది. కెరీర్కు సంబంధించి శుభవార్తలు వింటారు. ప్రతి రంగంలోనూ గొప్ప విజయాన్ని సాధిస్తారు. వైవాహిక జీవితంలో ఎదురవుతున్న అడ్డంకులను అధిగమిస్తారు. వ్యాపారంలో లాభాలున్నాయి. ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.